హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, తెలంగాణ రాష్ట్రంలో విడుదలైన ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2కి సంబంధించి టెస్ట్ సిరీస్లో భాగంగా ప్రతిరోజు కూడా మనము ఒక టాపిక్ పైన ఆల్మోస్ట్ ఒక 50 క్వశ్చన్స్ వరకు అయితే చెప్పుకోవడం అయితే జరుగుతుందండి. సో మరి ఈరోజు యూనిట్ 2 చాప్టర్ 14 అండి. ఓకేనా, బయోకెమిస్ట్రీలో భాగంగా ఆల్మోస్ట్ లాస్ట్కి వచ్చేసామండి. ఓకేనా, టాపిక్ 1 అయితే కంప్లీట్ చేయబోతున్నాము. మరి నెక్స్ట్ ప్యాథాలజీ అయితే స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. సో మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఓకేనా, మైక్రోబయాలజీ చేద్దామా, ప్యాథాలజీ స్టార్ట్ చేద్దామా అనేది కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ప్యాథాలజీ అయితే మైక్రోబయాలజీ, ప్యాథాలజీ ఈ రెండు సబ్జెక్ట్స్ మీరు చదివి ఉండరు నాకు తెలిసి. ఓకేనా, సో ఈ యొక్క క్లినికల్ కెమిస్ట్రీ అనేది బయోకెమిస్ట్రీ అనేది ఆల్మోస్ట్ మీకు తెలిసే ఉంటుంది, చదివి ఉంటారు మీరు ప్రీవియస్గా మీ యొక్క డిప్లొమాలో. బట్ ఏంటి అంటే ఈ యొక్క ప్యాథాలజీ అండ్ మైక్రోబయాలజీ అనేది అఫ్కోర్స్ ఎంఎస్సి వాళ్ళకి కవర్ అయి ఉంటాయి. సో వాళ్ళది డిఫరెంట్. ఓకేనా, సో బట్ మీకు మాత్రం కొంచెం కష్టమవుతుంది. బట్ కొంచెం సీరియస్గా చదవాల్సినటువంటి 2 చాప్టర్స్ అండి అవన్నీ కూడా 2 టాపిక్స్. ఓకే, బయోకెమిస్ట్రీ లాగా ఉండవు, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఆ సబ్జెక్ట్. సో ఏది చెప్పాలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, చూద్దాము. మరి ఈరోజు మనము బయోకెమిస్ట్రీలో భాగంగా సో ఇన్ఆర్గానిక్ అయాన్స్, వాటి యొక్క కాన్సెప్ట్స్, ఓకేనా, బయోకార్బోనేట్స్, ఫాస్ఫేట్స్, కాల్షియం, సోడియం, పొటాషియం ఇవన్నీ కూడా టాపిక్స్ అయితే మనం డిస్కస్ చేసుకోబోతున్నాము. ముందు చిన్న లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. ఓకే, సో గైస్, మన యాప్లో లాంచ్ చేసినటువంటి ల్యాబ్ టెక్నీషియన్ గ్రాండ్ టెస్ట్కి సంబంధించి చాలా అంటే చాలా మంచి రెస్పాన్స్ అయితే అందుతుందండి. చాలామంది తీసుకున్న వారు కూడా చాలా మంచి ఫీడ్బ్యాక్ అయితే అందజేస్తున్నారు. సో గైస్, మీరు కనుక సీరియస్ ఆస్పిరెంట్ అయ్యుండి తప్పకుండా ఈ సంవత్సరము ఈ నోటిఫికేషన్లోనే జాబ్ సాధించాలనే లక్ష్యంతో ఉన్నట్లయితే తప్పకుండా ఈ యొక్క కోర్స్ మీకు ఉపయోగపడుతుందండి. ఇందులో మనము ఆల్మోస్ట్ ఇప్పటివరకు అయితే 3500 MCQs ఆల్మోస్ట్ కవర్ చేయడం జరిగిందండి. ఇంకొక 20% మాత్రమే సిలబస్ ఇంకా పెండింగ్ ఉంది. ఆల్మోస్ట్ ఒక 10 డేస్లో ఈ యొక్క టెస్ట్ సిరీస్ మొత్తం కూడా మన యాప్లో అప్డేట్ చేయడం జరుగుతుంది. విత్ ఇన్ 10 డేస్ తర్వాత గ్రాండ్ టెస్ట్లు కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఈ రోజే ఈ యొక్క టెస్ట్ అయితే తీసుకోండి, మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. జస్ట్ 499 రూపీస్కే. సో అప్ టు ఎగ్జామ్ వరకు అయితే ఈ వ్యాలిడిటీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, మరి ఏ విధంగా తీసుకోవాలి? యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్ అండి. ముందు యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్ తెలియకపోతే కామెంట్ పెట్టండి, యాప్ లింక్ అని చెప్పేసి టెస్ట్ సిరీస్ యాప్ లింక్ అని కామెంట్ పెట్టండి. నేను PDF లింక్ పంపిస్తాను మీకు. ఈ యొక్క మన యాప్ లింక్ డౌన్లోడ్ చేయవచ్చు. అయితే ఇక్కడ మన ప్రత్యేకత ఏంటి అంటే ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి సంబంధించిన ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. ఎన్నిసార్లు అయినా రాయొచ్చు మీరు. అట్ ద సేమ్ టైం ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి సంబంధించిన PDF కూడా ఉంటుందండి. PDFలో మనకు MCQs అయితే అందుబాటులో ఉంటాయి. విత్ ఎక్స్ప్లెనేషన్ క్లియర్గా ఉంటుందండి. ఓకేనా, మార్కెట్లో ఎక్కడ కూడా అందుబాటులో లేవండి బుక్స్, అందరు కూడా గమనించాలి. ఓకేనా, కాబట్టి మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి, మీ స్నేహితులకు షేర్ చేయండి. ఓకే, ఇక కంటెంట్లోకి వచ్చేద్దాము. క్వశ్చన్ నెంబర్ 1, వాట్ ఈస్ ద ప్రైమరీ రోల్ ఆఫ్ బైకార్బోనేట్ ఇన్ ద హ్యూమన్ బాడీ? అంటే మన శరీరంలో బైకార్బోనేట్ యొక్క ప్రధాన పాత్ర ఏమిటి? ఏం చేస్తుందండి? ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్, యాసిడ్ బేస్ బ్యాలెన్స్, ప్రోటీన్ సింథసిస్, సో న్యూట్రియంట్ అబ్జార్ప్షన్. ఏం చేస్తుంది అసలు బైకార్బోనేట్? ఆన్సర్ ఆప్షన్ బి అండి, యాసిడ్ బేస్ని బ్యాలెన్స్ చేస్తుందండి. అంటే మన శరీరంలో ఉన్నటువంటి ఆమ్లత్వాన్ని, ఓకేనా, ఆమ్లత్వాన్ని ఏం చేస్తుంది? బ్యాలెన్స్ చేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే pH లెవెల్స్ని బ్యాలెన్స్ చేస్తుంది. ఓకేనా, ఇంగ్లీష్లో చూద్దాం. బైకార్బోనేట్ యాక్ట్ యాజ్ ఏ బఫర్ ఇన్ ద బ్లడ్, హెల్పింగ్ టు మెయింటైన్ pH లెవెల్స్ అండ్ యాసిడ్ బేస్ బ్యాలెన్స్. ఓకేనా, ఇంపార్టెంట్. బైకార్బోనేట్ రక్తంలో బఫర్గా పనిచేస్తుంది. ఇది pH స్థాయిలను మరియు ఆమ్ల ఆధార సమతుల్యతను కాపాడడానికి సహాయపడుతుంది. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అయాన్స్ ఈజ్ ప్రైమర్లీ రెస్పాన్సిబుల్ ఫర్ మజిల్ కాంట్రాక్షన్? అంటే క్రింది క్షేత్రాలలో ఏ అయాన్ ముఖ్యంగా కండర కుదింపు కోసం బాధ్యత వహిస్తుంది? ఏంటండి? మజిల్ కాంట్రాక్షన్. సోడియం, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం. ఏ అయాన్లు అండి మరి? ఆన్సర్ ఆప్షన్ బి అండి, కాల్షియం అయానులు. చూద్దాం వివరాలు. కాల్షియం అయాన్స్ ప్లే ఏ క్రూషియల్ రోల్ ఇన్ మజిల్ contraction by enabling the interaction between action and myosin filaments. ఓకేనా, కండర కుదింపులో కాల్షియం అయాన్లు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఇది
యాక్టిన్ మరియు మయోసిన్. ఓకేనా, యాక్టిన్ మరియు మయోసిన్ ఫిలమెంట్ల మధ్య పరస్పర చర్యను సాధించడానికి సహాయపడతాయి. వేటికండి? ఇట్ విల్ ప్లే a crucial role in the muscle contraction by enabling interaction between actin and myosin. ఓకే, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, what does the Henderson Hasselbalch సమీకరణము ఈ ఈక్వేషన్ ఈజ్ రిలేటెడ్ టు, ఓకేనా, తెలుగులో చూద్దాం. హెండర్సన్ హసెల్బర్చ్ సమీకరణము ఏమిటి సంబంధితంగా చూస్తాం అంటే దేనికి సంబంధించింది? సింపుల్గా చెప్పాలంటే ఇది దేనికి సంబంధించింది? వాట్ డస్ ద హెండర్సన్ హసెల్బర్చ్ ఈక్వేషన్ చూద్దాం. ఆప్షన్ బి అండి, పీకేఏ అండ్ బైకార్బోనేట్ కాన్సన్ట్రేషన్ అయితే ఇది చూస్తుంది. ఓకేనా, ఇంపార్టెంట్. చూద్దాం. హెండర్సన్ హసెల్బర్చ్ సమీకరణము ఒక ద్రావణంలో pHని దాని KPa మరియు బైకార్బోనేట్ కేంద్రీకరణకు సంబంధించి పెట్టింది. ఇది ఆమ్ల ఆధార సమతుల్యతను అర్థం చేసుకోవడానికి ముఖ్యమైనదండి. ఓకేనా, ఇట్స్ ఈక్వలేషన్ రిలేటెడ్ టు pH ఆఫ్ సోడియం సొల్యూషన్ టు ఇట్స్ pKa and the concentration of bicarbonate, which is a crucial for understanding acid base balance. Okay, important. Next, which ion is the most abundant in extracellular fluid? అంటే బయటి ద్రవంలో ఏ అయాను అత్యధికంగా ఉంటుంది? ఆన్సర్ సోడియం, పొటాషియం, కాల్షియం, ఫాస్ఫేట్. ఆప్షన్ ఏ అండి, సోడియం అండి. ఓకేనా, చాలా ఎక్కువగా అయితే ఉంటుంది. ఇంపార్టెంట్. చూద్దాం, క్లియర్గా ఉంటుంది ఎక్స్ప్లెనేషన్. సోడియం ఈజ్ ద మోస్ట్ abundant caution in a extracellular fluid and plays a significant role in a meaningful fluid balance and nerve function. ఓకేనా, మరి సోడియం అనేది బయట ద్రవంలో అత్యధికంగా ఉన్న కేటాయికలు లేదా కేటాయింపులు మరియు ద్రవ సమతుల్యత మరియు నరాల కార్యకలాపాన్ని కాపాడడంలో ముఖ్యమైన పాత్రనైతే ఇది పోషిస్తుంది. ఇంపార్టెంట్. ఓకేనా, నెక్స్ట్ వన్ చూద్దాం. వాట్ ఈస్ ద నార్మల్ బ్లడ్ pH రేంజ్ ఇన్ హ్యూమన్స్? మనుషుల్లో సాధారణ రక్తం యొక్క pH శ్రేణి ఏంటి? వేటి మధ్య ఉంటే అది నార్మల్గా చెప్పుకోవచ్చు? ఆప్షన్ బి అండి, 7.35 టు 7.45 రేంజ్లో అయితే pH వాల్యూ ఉంటే మన బ్లడ్కి దట్స్ కాల్డ్ నార్మల్ రేంజ్ ఆఫ్ pH. ఓకే, చూద్దాం, క్లియర్గా ఉంటుంది. ద నార్మల్ బ్లడ్ pH రేంజ్ ఇస్ in humans is between 7.35 and 7.45, indicating a slightly alkaline environment. ఓకేనా, ఆల్కలిన్గా అయితే ఉంటుందండి. మనుషుల్లో సాధారణ రక్త pH శ్రేణి 7.35 నుంచి 7.4 మధ్య ఉంటుంది. ఇది కొద్దిగా ఆల్కలైన్ అంటే ఏంటి? ఉప్పుగా ఉంటుందండి, క్షారత్వాన్ని కలిగి ఉంటుంది. ఆల్కలైన్ అంటే క్షారత్వము. ఓకేనా, యాసిడిటీ అంటే ఆమ్లత్వము. ఓకే, గమనించాలి. నెక్స్ట్, which of the following parameters is used to calculate the bicarbonate level in the blood? అంటే రక్తంలో బైకార్బోనేట్ స్థాయిని లెక్కించడానికి క్రింది ద్రవ్యాంశాలలో ఏది ఉపయోగిస్తారు? బైకార్బోనేట్ స్థాయిని లెక్కించడానికండి దేన్ని ఉపయోగిస్తారు? PCO2, PO2, HCO3 అండ్ హీమోగ్లోబిన్. ఆన్సర్ ఆప్షన్ 3 అండి, HCO3 అయితే ఉపయోగించడము జరుగుతుంది. వివరాలు చూద్దాం. ద HCO3 లెవెల్ ఈజ్ డైరెక్ట్లీ మెజర్ ఆర్ క్యాలిక్యులేటెడ్ ఫ్రమ్ ద బ్లడ్ గ్యాస్ అనాలిసిస్ టు అసెస్ బైకార్బోనేట్ కాన్సన్ట్రేషన్ ఇన్ ద బ్లడ్. ఓకేనా, HCO3 స్థాయి అనేది ఏం చేస్తుందండి? రక్త గ్యాస్ విశ్లేషణ నుండి నేరుగా కొలుస్తారు లేదా లెక్కించబడుతుంది. ఇది రక్తంలో బైకార్బోనేట్ కేంద్రీకరణను అంచనా వేయడానికైతే ఉపయోగపడుతుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా, నెక్స్ట్ వన్. వాట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ఫాస్ఫేట్ అయాన్ ఇన్ ద బాడీ? శరీరంలో ఫాస్ఫేట్ అయాన్ల ప్రధాన ఫంక్షన్ ఏంటి? ఏం చేస్తాయండి ఇవి? ఎనర్జీ ట్రాన్స్ఫర్, ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్, సో హార్మోన్ రెగ్యులేషన్, ఇమ్యూనో రెస్పాన్స్. ఏం చేస్తుంది ఫాస్ఫేట్ అయాన్లు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి,
ఎనర్జీ ట్రాన్స్ఫర్స్కి అయితే ఇవి ఉపయోగపడతాయి. శక్తి రవాణాకి, ఎనర్జీ ట్రాన్స్ఫర్స్కి. Phosphate ions are crucial for energy transfer and storage, particularly in a form of ATP. అంటే ఏటీపీ రూపంలో ఇవి ట్రాన్స్ఫర్ చేస్తాయండి. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా. ఫాస్ఫేట్ అయాన్లు అనేవి ఎనర్జీ ట్రాన్స్ఫర్ చేస్తాయి, స్టోర్ కూడా చేస్తాయని చూసాం. కానీ ఏ రూపంలో ఉంటాయని అడిగినప్పుడు ఏటీపీల రూపంలో ఉంటుందండి. ఓకేనా. ఏటీపీ, అడినోజన్ ట్రైఫాస్ఫేట్ రూపంలో. ఓకే. నెక్స్ట్ వన్. ఫాస్ఫేట్ అయాన్లు శక్తి ప్రేరణ మరియు నిల్వల కోసం ముఖ్యమైనవి, ముఖ్యంగా ఏటీపీ రూపంలో. నెక్స్ట్ వన్. విచ్ గ్యాస్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. విచ్ గ్యాస్ ఈజ్ ప్రైమర్లీ రెస్పాన్సిబుల్ ఫర్ రెగ్యులేటింగ్ బ్లడ్ పీహెచ్ అండి. ఓకేనా. రక్తం యొక్క పీహెచ్ను నియంత్రించడానికి ప్రధానంగా ఏ గ్యాస్ బాధ్యత వహిస్తుంది? నైట్రోజన్, కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్, హీలియం. ఓకేనా. పీహెచ్ నియంత్రించడానికి ఏది అవసరం అండి? ఆప్షన్ బి అండి, కార్బన్ డైఆక్సైడ్ అండి. ఓకేనా. ఇంపార్టెంట్ క్వశ్చన్. కార్బన్ డైఆక్సైడే రక్తంలోని మరి పీహెచ్ని నియంత్రించగలదు. కార్బన్ డైఆక్సైడ్ ప్లేస్ ఏ క్రూషియల్ రోల్ ఇన్ ద బైకార్బోనేట్ బఫరింగ్ సిస్టమ్, సో దేర్ బై రెగ్యులేటింగ్ బ్లడ్ పీహెచ్ లెవెల్స్. కార్బన్ డైఆక్సైడ్ అనేది PCO2 అంటారండి. దీన్ని ఏమంటారు? PCO2. బైకార్బోనేట్ బఫరింగ్ వ్యవస్థలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అందువల్ల రక్త పీహెచ్ స్థాయిలను నియంత్రించడం అయితే చూడవచ్చు. మనందరికీ తెలుసు, మనం ఆక్సిజన్ తీసుకుని కార్బన్ డైఆక్సైడ్ వదిలేస్తాము. ఇది ఎందుకు పనికిరానటువంటిది, కార్బన్ డైఆక్సైడ్ మన శరీరానికి ఎందుకు పనికిరానటువంటిది అని అనుకుంటాం కదా, ఎందుకంటే విసర్జించబడుతుంది కాబట్టి కదా. కానీ ఇక చూడండి ఫ్రెండ్స్, ఏం చేస్తుంది ఇది? బైకార్బోనేట్ బఫరింగ్ వ్యవస్థలో ఇది చాలా ముఖ్యమైనదండి. మన రక్తం యొక్క పీహెచ్ లెవెల్స్ని రెగ్యులేట్ చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఓకేనా, గమనించాలి. నెక్స్ట్ వన్. How is the bicarbonate buffering system primarily regulated? How is the bicarbonate buffering system primarily regulated? బైకార్బోనేట్ బఫరింగ్ వ్యవస్థను ప్రధానంగా ఎలా నియంత్రిస్తారు? ఏ విధంగా నియంత్రిస్తారండి? సో హార్మోనల్ కంట్రోల్, రేనల్ ఫంక్షన్, రెస్పిరేటరీ ఫంక్షన్, సో న్యూట్రిషనల్ ఇంటేక్. ఆప్షన్ సి అండి, రెస్పిరేటరీ ఫంక్షన్ అండి. ఓకే, చూద్దాం, క్లియర్గా అర్థమవుతుంది. The bicarbonate buffering system is primarily regulated through respiratory function, which control the level of carbon dioxide in the blood. బైకార్బోనేట్ బఫరింగ్ వ్యవస్థ ప్రధానంగా శ్వాసక్రియ ద్వారా నియంత్రించబడుతుంది. ఇది రక్తంలో కార్బన్ డైఆక్సైడ్ స్థాయిలను నియంత్రిస్తుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. ఇన్ ఎ బ్లడ్ గ్యాస్ అనాలిసిస్, వాట్ డస్ ఏ హై PCO2 లెవెల్ ఇండికేట్స్? రక్త గ్యాస్ విశ్లేషణలో అధిక PCO2 స్థాయి ఏమిటిని సూచిస్తుంది, అంటే దేన్ని సూచిస్తుంది? సింపుల్గా చెప్పాలంటే ఇన్ బ్లడ్ గ్యాస్ అనాలిసిస్, రక్తంలో కూడా వాయువులు ఉంటాయండి. ఓకేనా. ఆ యొక్క బ్లడ్ గ్యాస్ అనాలిసిస్లో వాట్ డస్ ఏ హై PCO2 దేన్ని సూచిస్తుంది? మెటబాలిక్ ఆల్కలిసిస్, రెస్పిరేటరీ యాసిడోసిస్ అండ్ హైపర్ వెంటిలేషన్, హైపోక్సియా. ఆన్సర్ ఆప్షన్ బి అండి, రెస్పిరేటరీ యాసిడోసిస్ అంటారండి. దీన్ని ఏమంటారు? అత్యధిక స్థాయిలో PCO2 లెవెల్ కనుక ఉన్నట్లయితే రెస్పిరేటరీ యాసిడోసిస్ అంటారండి. అంటే కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా ఉండదు, తక్కువ ఉన్నా కూడా కష్టమే. ఓకే, గమనించాలి. ఏ హై PCO2 లెవెల్ typically indicates respiratory acidosis, where there is no accumulation of carbon dioxide due to inadequate ventilation. అధిక PCO2 స్థాయి సాధారణంగా శ్వాసక్రియ ఆమ్లత్వాన్ని సూచిస్తుంది. ఇది తగిన శ్వాస కల్పన కారణంగా కార్బన్ డైఆక్సైడ్ యొక్క ఆమ్లీకరణ అయితే చూస్తుంది. ఓకేనా, ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ పొటాషియం అయాన్ ఇన్ ద బాడీ? శరీరంలో పొటాషియం అయాన్ల యొక్క పాత్ర ఏంటి? ఏం చేస్తాయండి ఇవి? ఆప్షన్ బి అండి, మజిల్ కాంట్రాక్షన్ అండ్ నర్వ్ ట్రాన్స్మిషన్. మజిల్ కాంట్రాక్షన్ అండ్ నర్వ్ ట్రాన్స్మిషన్ అయితే చూస్తాయి ఇవి. ఓకే, పొటాషియం అయాన్లు. పొటాషియం అయాన్స్ ఆర్ క్రూషియల్ ఫర్ మజిల్ contraction and nerve impulse transmission, playing a key role in maintaining cellular function. పొటాషియం అయాన్లు కండర కుదింపులో మరియు నర ధృవీకరణలో ముఖ్యమైనవి. ఇది కణాల కార్యకలాపాన్ని కాపాడడంలో ముఖ్యమైన పాత్రను
పోషిస్తాయి ఫ్రెండ్స్. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, వాట్ హ్యాపెన్ టు బ్లడ్ పిహెచ్ డ్యూరింగ్ హైపర్ వెంటిలేషన్? అంటే హైపర్ వెంటిలేషన్ సమయంలో రక్తం యొక్క పిహెచ్లో ఎలాంటి మార్పు అనేది జరుగుతుంది? పిహెచ్ లెవెల్లో డిక్రీజ్ అవుతుందా, ఇంక్రీజ్ అవుతుందా, రిమైన్ అన్చేంజ్డా, ఫ్లక్చువేట్స్ అవుతాయా? అంటే హెచ్చు తగ్గింపులు అని అర్థము. స్థిరంగా ఉండకపోవడాన్ని ఫ్లక్చువేషన్స్ అంటారు. మరి ఏం జరుగుతుందండి? ఓకేనా, వాట్ హ్యాపెన్ ఏ బ్లడ్ పిహెచ్ డ్యూరింగ్ హైపర్ వెంటిలేషన్? చూద్దాం. ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఇంక్రీజ్ అవుతుందండి. అఫ్ కోర్స్ పెరుగుతుంది. డ్యూరింగ్ హైపర్ వెంటిలేషన్ బ్లడ్ పిహెచ్ ఇంక్రీజెస్ డ్యూ టు డిక్రీజ్డ్ కార్బన్ డైఆక్సైడ్ లెవెల్ లీడింగ్ టు రెస్పిరేటరీ ఆల్కలాసిస్. ఓకే, హైపర్ వెంటిలేషన్ సమయంలో కార్బన్ డైఆక్సైడ్ స్థాయిలు తగ్గడంతో రక్త పిహెచ్ పెరుగుతుంది. ఇది శ్వాసక్రియ ఆల్కలిన్స్ యొక్క సాంకేతికతంగా ఉంటుందండి. ఓకేనా, ఆల్కలాసిస్ యొక్క సాంకేతికత అంటే క్షారత్వాన్ని అయితే పొందుతుంది. నెక్స్ట్ వన్, విచ్ ఎలక్ట్రోలైట్స్ ద మోస్ట్ కామన్లీ అసోసియేటెడ్ విత్ ఓస్మోరెగ్యులేషన్? ఓకే, విచ్ ఎలక్ట్రోలైట్స్ ద మోస్ట్ కామన్లీ అసోసియేటెడ్ విత్ ఓస్మోరెగ్యులేషన్? ఓకేనా, ఓస్మోరెగ్యులేషన్తో అత్యంత సాధారణ సంబంధిత ఎలక్ట్రోలైట్ ఏంటి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, సోడియం అండి. ఓస్మోరెగ్యులేషన్తో సంబంధం ఉన్నటువంటిది ఏంటండి? సోడియం. చూద్దాం మరి అసలు ఇదేంటి. సోడియం is primarily responsible for osmoregulation, helping to maintain fluid balance in the body అండి. చాలా ఇంపార్టెంట్. ఓస్మోరెగ్యులేషన్ అంటే ఏంటండి? శరీరంలో ద్రవ పదార్థాల యొక్క సమతుల్యతను చూస్తుందండి. దీన్నే మనము ఓస్మోరెగ్యులేషన్ అంటాము. ఓకేనా, అందరు కూడా గమనించాలి. ఓస్మోరెగ్యులేషన్ అంటే ఏంటి? ఇప్పుడు ఫ్లూయిడ్స్ బ్యాలెన్స్ ఇన్ ద బాడీ. ఓకే, సోడియం అనేది ఫ్లూయిడ్స్ రెగ్యులేషన్ అనేది చేస్తుంది. ఓకేనా, రెస్పాన్సిబుల్ ఫర్ ఓస్మో రెగ్యులేషన్. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద ప్రైమరీ సోర్స్ ఆఫ్ బైకార్బోనేట్ ఇన్ ద బ్లడ్? వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ బైకార్బోనేట్ ఇన్ ద బ్లడ్? రక్తంలో బైకార్బోనేట్ యొక్క ప్రాథమిక మూలం ఏంటి? ప్రోటీన్ మెటబాలిజం, కార్బన్ డైఆక్సైడ్, ఫ్యాట్ మెటబాలిజం, గ్లూకోజ్. ఆన్సర్ ఆప్షన్ బి అండి, కార్బన్ డైఆక్సైడ్. ఓకే, కార్బన్ డైఆక్సైడ్. వివరాలు చూద్దాం. The primary source of bicarbonate in the blood is a carbon dioxide, which is produced during cellular respiration. రక్తంలో బైకార్బోనేట్ యొక్క ప్రాథమిక మూలము కార్బన్ డైఆక్సైడ్. ఇది కణ శ్వాస సమయంలో ఉత్పత్తి అవుతుంది. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, విచ్ కండిషన్ ఈజ్ క్యారెక్టరైజ్డ్ బై లో లెవెల్ ఆఫ్ బైకార్బోనేట్ ఇన్ ద బ్లడ్? అంటే రక్తంలో బైకార్బోనేట్ యొక్క దిగువ స్థాయిలతో లక్షణం ఏమిటి? ఏం లక్షణాన్ని కలిగి ఉంటుందండి? మెటబాలిక్ యాసిడోసిస్, రెస్పిరేటరీ ఆల్కలాసిస్, మెటబాలిక్ ఆల్కలోసిస్, రెస్పిరేటరీ యాసిడోసిస్. ఏంటుంటుంది మరి? రక్తంలో బైకార్బోనేట్ యొక్క తగ్గుదల ఉంటే, డిక్రీజ్ లెవెల్ ఉంటే, లో లెవెల్లో ఉంటే ఏమంటారు దాన్ని? ఆప్షన్ ఏ అండి, మెటబాలిక్ యాసిడోసిస్ అనే పేరుతో పిలుస్తారు. చూద్దాం. మెటబాలిక్ యాసిడోసిస్ ఈజ్ క్యారెక్టరైజ్డ్ బై లో లెవెల్ ఆఫ్ బైకార్బోనేట్ ఇన్ ద బ్లడ్ ఇండికేటింగ్ యాన్ ఎక్సెస్ ఆఫ్ యాసిడ్ ఆర్ లాస్ ఆఫ్ బైకార్బోనేట్. అర్థమైంది కదండి క్లియర్గా? మెటబాలిక్ ఆమ్లత్వం రక్తంలో బైకార్బోనేట్ యొక్క దిగువ స్థాయి యొక్క లక్షణము. ఇది ఆమ్లం యొక్క ఆధారిత లేదా బైకార్బోనేట్ యొక్క పోయిన వేటును సూచిస్తుందండి. దాని యొక్క తగ్గుదలని సూచిస్తుంది. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ చూద్దాం. వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ ఇంక్రీజ్డ్ PCO2 ఇన్ బ్లడ్ pH? రక్తం యొక్క pH పై పెరిగిన PCO2 యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది? pH ఇంక్రీజ్ అవుతుందా, pH డిక్రీజ్ అవుతుందా, నో ఎఫెక్ట్, ఫ్లక్చుయేషన్స్ ఉంటాయా? ఆప్షన్ బి అండి, pH అనేది డిక్రీజ్ అవుతుందండి, తగ్గుతుంది. ఓకేనా, ఏంటి? వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ ఇంక్రీజ్డ్ PCO2? ఓకే, PCO2 అనేది పెరిగినప్పుడు, అంటే కార్బన్ డైఆక్సైడ్ లెవెల్ పెరిగినప్పుడు ఏమవుతుంది? pH ఇంక్రీజ్ అవుతుంది, డిక్రీజ్ అవుతుంది ఆటోమేటిక్గా. ఓకే, చూద్దాం. ఇంక్రీజ్డ్ PCO2 లీడ్ టు ఏ డిక్రీజ్ ఇన్ ఏ బ్లడ్ pH రిజల్టింగ్ ఏ మోర్ యాసిడిక్ ఎన్విరాన్మెంట్ ఆఫెన్ ఇండికేటింగ్ రెస్పిరేటరీ యాసిడోసిస్. ఓకే, పెరిగిన PCO2 రక్తం యొక్క pHలో తగ్గుదలకు కారణమవుతుంది. ఇది మరింత ఆమ్లీకరణ వాతావరణానికి దారితీస్తుంది. ఇది సాధారణంగా శ్వాసక్రియ ఆమ్లత్వాన్ని సూచిస్తుందండి. శ్వాసక్రియ
ఆమ్లత్వాన్ని, ఇంపార్టెంట్ అండి, రెస్పిరేటరీ యాసిడోసిస్ అంటారు దీన్ని. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. యా, వాట్ ఈస్ ద నార్మల్ రేంజ్ ఆఫ్ అ సీరం సోడియం లెవెల్ ఇన్ ద హ్యూమన్ బాడీ? వాట్ ఈస్ ద నార్మల్ రేంజ్ ఆఫ్ సీరం సోడియం లెవెల్స్ ఇన్ ద హ్యూమన్ బాడీ? మన శరీరంలో సీరం సోడియం స్థాయిల సాధారణ శ్రేణి ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, 135 to 145 MEQ per liter. MEQ per liter. చూద్దామండి. The normal serum sodium level range in human is 135 to 145 MEQ per liter, which is a critical for maintaining fluid balance and nerve function. ఓకేనా, ఇంపార్టెంట్ అండి. మనుషుల్లో సీరం సోడియం యొక్క స్థాయి 135 to 145 ఈ MEQ పర్ లీటర్ మధ్య ఉండాలండి. ఇది సాధారణ శ్రేణి. అయితే ఇది ద్రవ సమతుల్యత మరియు నరాల కార్యకలాపాలని కాపాడడానికి ముఖ్యమైనదిగా మనము చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్. ఇన్ ద బ్లడ్ గ్యాస్ అనాలిసిస్ వాట్ డస్ ఎ లో PO2 అండి లెవెల్ ఇండికేట్స్? అంటే ఆక్సిజన్ యొక్క శాతం తగ్గితే ఇన్ ఎ బ్లడ్ గ్యాస్ అనాలిసిస్ వాట్ డస్ ఎ లో PO2 అండి లెవెల్ ఇండికేట్స్? రక్త గ్యాస్ విశ్లేషణలో దిగువ PO2 స్థాయి దేన్ని సూచిస్తుంది? సో హైపర్ వెంటిలేషన్, హైపోక్సియా, మెటబాలిక్ ఆల్కహాలిసిస్, రెస్పిరేటరీ ఆల్కహాలిసిస్. ఆన్సర్ ఆప్షన్ బి అండి, హైపోక్సియా అంటారండి దీన్ని. ఏమంటారు? హైపోక్సియా. చూద్దాం. ఏ లో PO2 లెవెల్ ఇన్ ద బ్లడ్ ఇండికేట్స్ హైపోక్సియా విచ్ ఇస్ అ డెఫిషియన్సీ ఆఫ్ ఆక్సిజన్. PO2 అంటే ఏంటంటే ఆక్సిజన్ అండి. బ్లడ్లో ఆక్సిజన్ శాతం తగ్గినప్పుడు దానిని మనము హైపోక్సియా అంటాము. ఏం తగ్గినప్పుడు అండి? ఆక్సిజన్ లెవెల్స్ తగ్గినప్పుడు. ఓకే, గుర్తుంచుకోవాలి. ఇన్ ద టిష్యూస్. ఓకే, విచ్ ఈస్ ద డెఫిషియన్సీ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ ద టిష్యూస్ కూడా అండి. కణజాలాలలో కూడా ఈ యొక్క ఆక్సిజన్ తగ్గుతుంది. అదేంటి కణజాలం అన్నారు, మరి బ్లడ్లో తగ్గుతుంది అంటున్నారంటే బ్లడ్ కణజాలం కదా. బ్లడ్ కూడా ఇదొక ద్రవరూప కణజాలము, గమనించాలి అందరూ కూడా. కాబట్టి అన్ని టిష్యూస్లో తగ్గుతుంది, అట్ ద సేమ్ టైం బ్లడ్లో కూడా తగ్గుతుంది. బ్లడ్ ఆల్సో ఏ టిష్యూ. ఓకే, రక్తంలో దిగువ PO2 స్థాయి హైపోక్సియా అంటే కణాలలో ఆక్సిజన్ కొరతని ఇది సూచిస్తుంది. ఓకే, నెక్స్ట్. విచ్ ఎలక్ట్రోలైట్ ప్లేస్ ఏ సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ బోన్ హెల్త్? విచ్ ఎలక్ట్రోలైట్ ప్లేస్ ఏ సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ బోన్ హెల్త్? మరి ఎక్కడి కండర ఆరోగ్యానికి ముఖ్యమైన పాత్ర పోషించే ఎలక్ట్రోలైట్ ఏది? సోడియం, పొటాషియం, కాల్షియం, క్లోరైడ్. ఆప్షన్ సి అండి, కాల్షియం. చూద్దాం. కాల్షియం ఈజ్ ఎసెన్షియల్ ఫర్ బోన్ హెల్త్ అండి. ఓకేనా, ఎముకలు ఆరోగ్యంగా ఉండాలంటే కాల్షియం అనేది చాలా ఇంపార్టెంట్. బీయింగ్ ద మెయిన్ కాంపోనెంట్ ఆఫ్ బోన్ టిష్యూ. ఓకేనా, ఈ యొక్క బోన్స్ వాటి యొక్క నిర్మాణానికి, ఆరోగ్యంగా ఉండడానికి అంతా కూడా కావాల్సింది కాల్షియంగా మనమైతే గుర్తుంచుకోవాలి. ఓకే, నెక్స్ట్. వాట్ ఈస్ ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ ది బైకార్బోనేట్ బఫర్ సిస్టమ్? బైకార్బోనేట్ బఫర్ సిస్టమ్ యొక్క ప్రాథమిక ఫంక్షన్ ఏంటి? అసలు ఏం చేస్తుందండి బైకార్బోనేట్ బఫర్ సిస్టమ్? టు ట్రాన్స్పోర్ట్ ఆక్సిజన్, టు రెగ్యులేట్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్, టు మెయింటైన్ యాసిడ్ బేస్ బ్యాలెన్స్, టు ఫెసిలిటేట్ డైజెషన్. ఆప్షన్ సి అండి, టు మెయింటైన్ యాసిడ్ బేస్ బ్యాలెన్స్. ఏంటండి? యాసిడ్ బేస్ బ్యాలెన్స్ అయితే చూస్తుంది. The primary function of the bicarbonate buffer system is to maintain acid-base balance in the body, preventing significant fluctuations in pH. అంటే రక్తంలో ఏంటి pH లెవెల్స్ ఫ్లక్చువేషన్స్ కాకుండా ఇదైతే చూస్తుంది. బైకార్బోనేట్ బఫర్ వ్యవస్థ యొక్క ప్రాథమిక ఫంక్షన్ శరీరంలో ఆమ్ల ఆధార సమతుల్యతను కాపాడడమే కాకుండా ఇది pHలో ముఖ్యమైన మలుపులను అడ్డువేయడమే, అంటే ఫ్లక్చువేషన్స్ని అడ్డుకుంటుంది. స్థిరంగా pH వాల్యూను స్థిరంగా మన శరీరానికి, మన బ్లడ్కి ఎంతైతే కావాలో అంతే ఉంచుతుందండి. బైకార్బోనేట్స్ అనేవి చాలా ముఖ్యమైన అయాన్స్ అండి. ఓకే, నెక్స్ట్. వాట్ డస్ ద సోడియం ఎఫెక్ట్ బ్లడ్ ప్రెషర్? సోడియం రక్తపోటు మీద ఏ విధంగా ప్రభావితం చూపుతుంది? అందుకే బ్లడ్ ప్రెషర్ ఉన్నవారు ఉప్పు తినద్దంటారండి. సోడియం అంటే ఉప్పే కదండి మన భాషలో. ఓకేనా, సోడియం క్లోరైడ్. సో సోడియం అనేది రక్తపోటు మీద ఏ విధంగా ప్రభావితం చూపుతుందండి? డిక్రీజ్ బ్లడ్ ప్రెషర్, ఇంక్రీజ్ బ్లడ్ ప్రెషర్, నో ఎఫెక్ట్ అండ్ ఫ్లక్చుయేట్స్ ఇన్ బ్లడ్ ప్రెషర్. ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఇంక్రీజెస్ బ్లడ్ ప్రెషర్ అండి. రక్తం యొక్క వేగాన్ని పెంచుతుందండి.
సో రక్తం యొక్క వేగాన్ని పెరగడం ద్వారా ఈ యొక్క బ్లడ్ ప్రెషర్లో వేసెల్స్లో అక్కడక్కడ మరి గడ్డగట్టుకొని కూరుకుపోయి ఉన్నటువంటి కొలెస్ట్రాల్ అడ్డుకుంటుందండి. రక్తం వేగం పెరిగినప్పుడు ఈ కొలెస్ట్రాల్ అడ్డుకోవడం ద్వారా రక్త ప్రసరణ ఆగి హార్ట్ స్ట్రోక్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఓకేనా? కాబట్టి సోడియం, అందుకే డాక్టర్ సిఫారసు చేస్తారు, ఎవరైతే హృద్రోగులు హార్ట్ డిసీజెస్ పేషెంట్స్ ఉన్నారో వారిని ఈ యొక్క సోడియం తగ్గించమని చెప్తూ ఉంటారు కదా. Sodium can increases blood pressure by causing water retention, which rises blood volume. Okay, next one చూద్దాం. What does a high concentration of phosphate in the blood typically indicate? రక్తంలో ఫాస్ఫేట్ అధిక స్థాయి కారణంగా మరి దేన్ని సూచిస్తుంది? వాట్ ఈస్ దిస్ ఇండికేట్ అంటే దీని యొక్క కాన్సన్ట్రేషన్ పెరిగినప్పుడు ఫాస్ఫేట్ది బ్లడ్లో రక్తంలో ఏం సూచిస్తుందండి? హైపర్కాలెమియా, హైపర్ కాల్సేమియా. నెక్స్ట్ ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ డి అండి, కిడ్నీ డిసీజెస్ అండి. ఓకే, రక్తంలో ఫాస్ఫేట్ అధిక స్థాయిలో ఉందంటే దేన్ని డిటెక్ట్ చేయవచ్చు? కిడ్నీ డిసీజెస్. ఓకే, మూత్రపిండాల వ్యాధులు. ఏ హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఫాస్ఫేట్ ఇన్ ద బ్లడ్ typically indicates kidney diseases where the kidney cannot excrete phosphate effectively. రక్తంలో ఫాస్ఫేట్ అధిక స్థాయిలు సాధారణంగా కిడ్నీ వ్యాధిని సూచిస్తాయి. ఇది కిడ్నీలు ఫాస్ఫేట్ను సమర్థంగా విడుదల చేయకపోతున్నాయి. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, వాట్ హ్యాపెన్ టు బైకార్బోనేట్ లెవెల్ డ్యూరింగ్ మెటబాలిక్ యాసిడోసిస్? మెటబాలిక్ ఆమ్లత్వం సమయంలో బైకార్బోనేట్ స్థాయిలోకి ఏం జరుగుతుంది? ఇంక్రీజెస్, డిక్రీజెస్, రిమైన్ అన్చేంజ్డ్, ఫ్లక్చుయేట్స్. ఆప్షన్ బి అండి, డిక్రీజ్ అయిపోతాయి, తగ్గిపోతాయండి. ఓకే, నెక్స్ట్ వన్, డ్యూరింగ్ మెటబాలిక్ యాసిడోసిస్ bicarbonate level decreases due to increased acid production or loss of bicarbonate. ఓకేనా? మెటబాలిక్ ఆమ్లత్వం సమయంలో ఆమ్ల ఉత్పత్తి పెరగడం లేదా బైకార్బోనేట్ కోల్పోవడం కారణంగా బైకార్బోనేట్ స్థాయిలు అనేవి తగ్గుతాయి. ఓకే, నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ క్లోరైడ్ అయాన్ ఇన్ ద బాడీ? వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ క్లోరైడ్ అయాన్స్? శరీరంలో క్లోరైడ్ అయాన్ల యొక్క పాత్ర ఏంటి? అసలు ఏం చేస్తాయి ఈ అయాన్స్? ఆన్సర్ ఆప్షన్ బి అండి, రెగ్యులేషన్ ఆఫ్ ఓస్మోటిక్ ప్రెషర్. రెగ్యులేటర్ ఆఫ్ ఓస్మోటిక్ ప్రెషర్ అంటే ద్రవ పదార్థాల యొక్క ప్రెషర్ని పెంచుతాయి. సో క్లోరైడ్ అయాన్స్ హెల్ప్ టు రెగ్యులేట్ ఆస్మోటిక్ ప్రెషర్ అండ్ మెయింటైన్ అ ఫ్లూయిడ్ బ్యాలెన్స్ ఇన్ ద బాడీ. ఆస్మోటిక్ అంటే ఏంటి? ఇంతకుముందు చెప్పుకున్నాం మనం, ద్రవాలు. ఓకేనా? మరి వీటి యొక్క ప్రెషర్ అంటే ఒత్తిడిని సో మెయింటైన్ ఫ్లూయిడ్ బ్యాలెన్స్ చేస్తాయండి. ఎలాంటి ఒత్తిడి లేకుండా చూసుకోవడమే దీని యొక్క బాధ్యత క్లోరైడ్ది. ఓకే, చూద్దాం. సో క్లోరైడ్ అయాన్లు ఓస్మోటిక్ ఒత్తిడిని నియంత్రించడంలో మరియు శరీరంలో ద్రవ సమతుల్యతను కాపాడడంలో సహాయపడతాయి. నెక్స్ట్, హౌ డస్ ద బాడీ కాంపెన్సేట్ ఫర్ రెస్పిరేటరీ యాసిడోసిస్? శ్వాసక్రియ ఆమ్లత్వం కోసము శరీరం ఎలా మానసికంగా చర్య చేస్తుంది? ఏం చేస్తుందండి? ఇంక్రీజింగ్ వెంటిలేషన్, decreasing bicarbonate levels, increasing bicarbonate retention by kidneys, increasing glucose levels. Answer option C అండి, increasing bicarbonate retention by kidneys. Increasing bicarbonate retention by kidneys. Important. చూద్దాం. The body compensates for respiratory acidosis by increasing bicarbonate retention by the kidneys, which help to rise blood pH levels. శ్వాసక్రియ ఆమ్లత్వానికి శరీరము కిడ్నీలు బైకార్బోనేట్ నిల్వను పెంచడం ద్వారా స్పందిస్తుంది. ఇది రక్త స్థాయి pH స్థాయిలను పెంచడానికి మరి సహాయపడుతుంది. ఓకే, నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ పొటాషియం అయాన్ ఇన్ ద బాడీ? శరీరంలో పొటాషియం అయాన్ల యొక్క ప్రాథమిక ఫంక్షన్ ఏంటి? సో మనము 1 by 1 అన్ని అయాన్స్ల గురించి అయితే చూస్తున్నామండి కదా. మరి పొటాషియం అయాన్ల యొక్క ప్రాథమిక ఫంక్షన్ ఏంటండి? బ్లడ్ క్లాటింగ్, నర్వ్ ట్రాన్స్మిషన్, మజిల్ రిలాక్సేషన్, ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్. ఏం చేస్తుందండి? ఆప్షన్ బి అండి, నర్వ్ ట్రాన్స్మిషన్లో అయితే ఇది పార్టిసిపేట్ చేస్తుంది పొటాషియం అయాన్స్. పొటాషియం అయాన్స్ ప్లే ఏ క్రూషియల్ రోల్ ఇన్ నర్వ్ ట్రాన్స్మిషన్ అండ్ మజిల్ కాంట్రాక్షన్ రిమైనింగ్ నార్మల్ సెల్యులర్ ఫంక్షన్. ఓకే, చూద్దాం తెలుగులో.
పొటాషియం అయాన్లు నరాల ప్రసరణ మరియు కండర మదింపులో కీలక పాత్ర పోషిస్తాయి. ఇవి సాధారణ కణీయ కార్యకలాపాలను కూడా కాపాడతాయి. ఓకేనా. నెక్స్ట్ వన్, విచ్ ఎలక్ట్రోలైట్స్ ఈజ్ primarily responsible for maintaining extracellular fluid value? బాహ్య కణ ద్రవ స్థాయి కాపాడడానికి ప్రధానంగా బాధ్యత వహించే ఎలక్ట్రోలైట్ ఏంటి? ఆప్షన్ సి అండి, సోడియం. ఓకే, సోడియం. సోడియం is the main electrolyte that regulate extracellular fluid volume and help to maintain blood pressure. Sodium. Next one, what does an increase in a bicarbonate level in the body typically indicate? రక్తంలో బైకార్బోనేట్ స్థాయిలు పెరగడం సాధారణంగా దేన్ని సూచిస్తుంది? మెటబాలిక్ యాసిడోసిస్, రెస్పిరేటరీ ఆల్కలోసిస్, మెటబాలిక్ ఆల్కలోసిస్, రెస్పిరేటరీ యాసిడోసిస్. ఆప్షన్ సి అండి, మెటబాలిక్ ఆల్కలోసిస్ అయితే చెప్పుకోవచ్చు. An increase in bicarbonate levels in the body typically indicates metabolic alkalosis, where there is a loss of acid or a gain of bicarbonate. Next one, which organ plays a key role in the regulation of bicarbonate levels? బైకార్బోనేట్ స్థాయిల నియంత్రణలో కీలక పాత్ర పోషించేటువంటి అవయవము ఏది? ఆన్సర్ ఆప్షన్స్ అండి, కిడ్నీలు అండి. బైకార్బోనేట్ స్థాయిల నియంత్రణలో ఉంచేది ఏంటి? కిడ్నీలు. The kidneys play a vital role in regulating bicarbonate levels in the body by reabsorbing bicarbonate and excreting hydrogen ions. Okay. Next one, in blood gas analysis, what does a high PCO2 level indicate? రక్త గ్యాస్ విశ్లేషణలో అధిక PCO2 స్థాయి దేన్ని సూచిస్తుంది? ఆప్షన్ ఏ అండి, రెస్పిరేటరీ యాసిడోసిస్. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద నార్మల్ రేంజ్ ఆఫ్ ఆర్టీరియల్ బ్లడ్ pH? ఆర్టీరియల్ బ్లడ్ pHకు సాధారణ శ్రేణి ఎంత ఉంటుంది? ఆర్టీరియల్ బ్లడ్ pH. ఆప్షన్ బి అండి, 7.35 నుంచి 7.45 మధ్య ఉంటుంది. ఓకే, నార్మల్ రేంజ్ అండి ఇది. ఓకే. నెక్స్ట్, వాట్ కెన్ కాజ్ హైపర్ కాలేమియాను ఏది కలిగించవచ్చు? దేని ద్వారా వస్తుందండి హైపర్ కాలేమియా అనేది? ఎక్సెసివ్ పొటాషియం ఇంటేక్, సో డయేరియా అండ్ వామిటింగ్, హై సోడియం డైట్, రేనల్ ఫెయిల్యూర్. దీనివల్ల డయేరియా అండ్ వామిటింగ్ వల్ల హైపర్ కాలేమియా కలగవచ్చండి. అసలు ఈ హైపర్ కాలేమియా అంటే ఏంటండి మరి చూద్దాం. హైపర్ కాలేమియా కెన్ బి కాజ్డ్ బై ఎక్సెసివ్ లాస్ ఆఫ్ పొటాషియం అండి. ఓకేనా. పొటాషియం అనేది మనం ఎక్కువగా లాస్ అయితే మన శరీరం నుండి ఆ పరిస్థితిని హైపర్ కాలేమియా అంటాము. త్రూ డయేరియా అంటే విరేచనాలు మరియు వామిటింగ్ వల్ల మరి మన శరీరం నుండి ఈ యొక్క పొటాషియం లెవెల్స్ అనేవి చాలా తగ్గుతాయండి. విచ్ డిప్లెట్స్ పొటాషియం లెవెల్ ఇన్ ద బాడీ. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద మెయిన్ బఫర్ సిస్టమ్ ఇన్ ద బ్లడ్? రక్తంలో ప్రధాన బఫర్ వ్యవస్థ. ఆప్షన్ బి అండి, బైకార్బోనేట్ బఫర్. నెక్స్ట్ వన్, విచ్ అయాన్ ఈజ్ ప్రైమర్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ బ్లడ్ క్లాటింగ్? సో రక్తం గడ్డగట్టడానికి ఏ అయాన్లు ఉపయోగపడతాయి? ఆప్షన్ ఏ, కాల్షియం. వాట్ ఈస్ ద కాన్సిక్వెన్స్ ఆఫ్ యాసిడోసిస్ ఆన్ రెస్పిరేటరీ ఫంక్షన్? ఆమ్లత్వము శ్వాసక్రియ పనితీరుపై ఎంత ప్రభావితము చూపిస్తుంది? ఆప్షన్ ఏ అండి, ఇంక్రీజ్డ్ రెస్పిరేటరీ రేట్. వాట్ డస్ ఏ లో pH లెవెల్ ఇన్ ద బ్లడ్ ఇండికేట్స్? రక్తంలో దిగువ pH స్థాయి దేన్ని సూచిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, సో యాసిడోసిస్ని అయితే సూచిస్తుంది. సో గాయస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ పేపర్ అండి. సో మరి రేపు మనము ప్యాథాలజీ స్టార్ట్ చేద్దామా, మైక్రోబయాలజీ, క్లినికల్ మైక్రోబయాలజీయా లేదా క్లినికల్ ప్యాథాలజీ స్టార్ట్ చేద్దామా? కామెంట్ రూపంలో తెలియచేయండి. అంతేకాకుండా సో మరీ చెప్తున్నాను, మన టెస్ట్ సిరీస్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్, మీకు 100కు 100% యూస్ఫుల్గా ఉంటుంది. ఓకేనా. బయట మార్కెట్లో ఎక్కడ కూడా మనకు ఇవి దొరకట్లేదండి. బుక్స్ దొరకట్లేదు, సరైన ఎక్స్ప్లెనేషన్ లేదు, బుక్స్ దొరికినా కూడా సరైన వివరణ లేదు, అందులో సిలబస్ కవర్ కాలేదు. కాబట్టి మరీ చెప్తున్నాను, ఎక్కడా దొరకట్లేదు. కాబట్టి సో తీసుకోండి. ఓకేనా. సో మీకు అయితే 100% యూజ్ అవుతుంది. ప్రాక్టీస్ చేసుకోవడానికి PDF కూడా ఉంటుంది. కాబట్టి కావాలనుకున్న వారు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ఓకేనా. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.